హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ది అమెజాన్ రైన్ ఫారెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఉండే జంతువుల గురించి తెలుసుకున్నాక మీరు ఈ అడవికి వెళ్ళాలంటే చాలా భయపడతారు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చెప్పాలంటే ఈ అడవిలో చిరుతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటికి నచ్చని జంతువులు ఏవైనా ఉన్నాయంటే అవి క్రొకొడైల్స్ మాత్రమే. వీటికి క్రొకొడైల్స్‌కి ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది. కొన్ని సార్లు చిరుతలు గెలవచ్చు, కొన్ని సార్లు క్రొకొడైల్స్ అలాగే ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్ ఉన్నాయి. అందంగా ఉన్నాయి అని వెళ్లి ముట్టుకుంటే చాలు వాటిలో ఉండే విషం క్షణాల్లో మన బాడీలోకి వెళ్లి మనల్ని పూర్తిగా నాశనం చేయగలవు. ఈ అమెజాన్ రివర్ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ రివర్ అండ్ అలాగే ఇక్కడ ఉండే వాటర్ ఎప్పుడూ వేడిగా ఉంటాయి. ఇక్కడ ఉండేవారు ఈ వాటర్‌ని యూజ్ చేసి కుకింగ్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ వాటర్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అనకొండాస్‌ని మనం చూడగలము. అండ్ ఒకసారి ఒక రీసెర్చర్స్ బృందం ఈ అడవిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ వాటర్‌లో అప్ టు 60 ఫీట్ అనకొండా అయితే కనపడింది. వాళ్ళు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంకా అప్పటినుంచి ఈ రివర్ దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా సాహసం చేయడం లేదు గైస్. ఇంత భయంకరమైన జంతువులు ఉన్నా కానీ ఈ అడవిలోకి వెళ్ళి ఈ అడవిని ధ్వంసం చేస్తున్నారు. ఈ అడవి వల్ల మన భూమికి 20% ఆక్సిజన్ లభిస్తుంది. అండ్ ఈ అమెజాన్ రివర్ ద్వారా మనకు చాలా వాటర్ దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రకృతిని మనం నాశనం చేయాలా? అయినా ఈ ప్రకృతి తలుచుకుంటే మనం ఎంత వాళ్ళము, చిటికెలో అంతమైపోగలము. దయచేసి ఈ ప్రకృతిని నాశనం చేయకండి. ఈ ప్రకృతిని వాడుకోండి. ద నేచర్ ఈస్ ఫర్ హ్యూమన్ నీడ్స్, నాట్ ఫర్ హ్యూమన్ గ్రీడ్స్.